ఏ కుటుంబంకైనా ఆ ఇంట్లో ఉండే ఇల్లాలే ఆధారం. మన ఇల్లాలు సంతోషంగా ఉంటే గనక ఆ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్గా ఎంతోమంది మహిళలు వాళ్ళకున్నటువంటి ఒక సమస్యని వాళ్ళు బహిర్గతం చేసుకోలేరు. వాళ్ళు సిగ్గుపడ్డం కావచ్చు, లేకపోతే చెప్తే ఏమనుకుంటారు ఏమోనని భయం కావచ్చు. అందువల్ల వాళ్ళలో వాళ్లే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ సమస్య ఏంటి అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అన్నది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. రీజన్ ఏంటంటే ఫ్యామిలీలో ఉన్నటువంటి మహిళలు చాలా స్ట్రెస్ఫుల్ కండిషన్లో పనిచేస్తుంటారు. స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఆ స్ట్రెస్ వల్ల వెజైనల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా డయాబెటీస్ ఉంటే వెజైనల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా కాంట్రాసెప్టివ్స్ యూజ్ చేస్తుంటే వాటి వల్ల వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేదా మేల్ పార్ట్నర్ దగ్గర నుంచి కూడా వెజైనల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిసేది ఎలాగంటే వాళ్ళకు వైట్ డిశ్చార్జ్ రావడం ద్వారా, అక్కడ ఇచ్చింగ్ దురదగా ఉండడం ద్వారా, అది కాకుండా యూరిన్కి వెళ్ళినప్పుడు మంట పుట్టుతూ ఉండడం ద్వారా వాళ్ళకి వెజైనల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలుసుకుంటారు. కానీ ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు నాకు చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ మేము యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్, వెజైనల్ వాషెస్ వాడినంతసేపు కంట్రోల్గా ఉంటుంది, అది ఆపిన తర్వాత మళ్ళా సర్వసాధారణం అయిపోతుందని ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఈ యాంటీబయాటిక్స్, వెజైనల్ వాషెస్, యాంటీ ఫంగల్స్ వచ్చి ఒక ఇన్ఫెక్షన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అప్పటికప్పుడు కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్దర్గా అది రాకుండా ఉండాలి అని అంటే మనం ఆలోచించాల్సిన ప్రోడక్ట్ వచ్చి ఫెమిడిలైట్. ఈ ఫెమిడిలైట్ అనేది వెజైనల్ ప్రోబయాటిక్. దీంట్లో 2 స్ట్రెయిన్స్ ఉంటాయి. ఈ 2 స్ట్రెయిన్స్ యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఈ 2 స్ట్రెయిన్స్ అక్రాస్ ద గ్లోబ్ వచ్చి 20 ఇయర్స్ నుంచి వాడుతూ ఉన్నారు. చాలా క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి. వీటి ఎఫికసీ చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయింది, సేఫ్టీ కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఈ ఫెమిడిలైట్ రోజుకు ఒక క్యాప్సూల్ భోజనం తర్వాత తీసుకుంటూ ఉంటే మింగుతూ ఉంటే ఒక 3 నెలల పాటు వాడుకున్నారు అని అంటే వెజైనా నుంచి వచ్చే వైట్ డిశ్చార్జ్, ఇర్రిటేషను, ఇచ్చింగు, యూరిన్కి వెళ్ళినప్పుడు వచ్చే మంట ఇవన్నీ తగ్గి మళ్ళా మీకు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడేదానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మనకు చాలామంది ఆడవాళ్ళు తీసుకొని వెజైనల్ ఇన్ఫెక్షన్స్ను కంట్రోల్ చేసుకొని నాకే ఫోన్ చేసి, సార్ చాలా మంచి ప్రోడక్ట్ ఇచ్చినారు, ఎన్ని డాక్టర్ల దగ్గర తిరిగినా, ఎన్ని మనం యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్ వాడినా కూడా మాకు తగ్గలేదు, ఇప్పుడు మేము ఫెమిడిలైట్ వాడుకుంటున్నాము, మాకు వైట్ డిశ్చార్జ్ తగ్గింది, ఇచ్చింగ్ తగ్గింది, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. సో ఈ ఫెమిడిలైట్ గురించి ఫర్దర్గా మీకు డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అంటే ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ఒక మంచి డెసిషన్ తీసుకొని ఈ ఫెమిడిలైట్ రోజుకు ఒక క్యాప్సూల్ లెక్కన అట్లీస్ట్ ఒక 3 months వాడుకున్నారంటే మీ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ క్లియర్ అయ్యి మళ్ళీ యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్, వెజైనల్ వాషెస్ వాడాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా మీ సంసార జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా మీ స్ట్రెస్ వీటన్నిటి నుంచి బయటపడి హ్యాపీగా మీ దినచర్యను మీరు చేసుకునే విధంగా అవకాశాలు ఉంటాయి.